వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బౌల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బౌల్స్లో ఈరోజు తెలంగాణ స్పెషల్ బగారా రైస్ పొడి పొడిగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది ఒక సింపుల్ పులావ్ రెసిపీ అండి. ఇందులో వెజిటబుల్స్ ఏమీ యాడ్ చేయరు. వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏ కర్రీస్కైనా మంచి కాంబినేషన్ ఫ్లేవర్డ్ రైస్ ఇది. బెస్ట్ కాంబినేషన్స్ చెప్పాలంటే బగారా బైంగన్, మిర్చి కా సాలన్, పనీర్ మసాలా కర్రీస్, కాజు మసాలా కర్రీస్, మష్రూమ్ మసాలాస్, చికెన్ కర్రీస్, మటన్ కుర్మా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలాంటివి ఈ రైస్కి సూపర్బ్ కాంబినేషన్స్. చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ ఇది. మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. మీకు నచ్చితే ప్యూర్లీ నెయ్యితోనే చేసుకోవచ్చు, బట్ నాకు ఈ రైస్ ఈ రెండింటి కాంబినేషన్తో నచ్చుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో 3 బిర్యానీ ఆకులు, 3 టీ స్పూన్ల షాహీ జీరా. బగారా రైస్కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే, అస్సలు స్కిప్ చేయకండి. 5-6 లవంగాలు, దాల్చిన చెక్క, 4 యాలుకలు, 1 నల్ల యాలుక, పావు టీ స్పూన్ మిరియాలు, 1 జాపత్రి, చిన్న జాజికాయ ముక్క, 2 అనాస పువ్వు, కొద్దిగా జీడిపప్పులు, ఇవి ఆప్షనల్, కొద్దిగా కరివేపాకు. బగారా రైస్కి కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ స్పైసెస్ అన్నీ కూడా మంచి అరోమా వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చీలికల్లా కట్ చేసి వేసుకోండి. 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు 1 నిమిషం పాటు వేయించుకోండి. నెక్స్ట్ ఇందులో పిడికెడు పుదీనా, పిడికెడు కొత్తిమీర తరుగు కూడా వేసి బాగా కలిపి 2 కప్పులు అరగంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ వేస్తున్నాను. నెక్స్ట్ 1.5 టీ స్పూన్ల సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఇది టెంప్టింగ్ బౌల్స్ స్పెషల్ గరం మసాలా అండి. కొంచెం వేస్తే చాలు, మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఛానల్లో ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఈ మొత్తం రైస్ బ్రేక్ అవ్వకుండా ఒకసారి జాగ్రత్తగా కలపండి. ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి రైస్ ఈజీగా బ్రేక్ అయిపోతుంది. సో కేర్ఫుల్గా మొత్తం ఒకసారి కలపండి. ఇప్పుడు మీరు ఏ కప్పుతో అయితే రైస్ని కొలిచారో అదే కప్పుతో డబుల్ వాటర్ వేసుకోండి. ఇక్కడ నేను ఈ కప్పుతో 2 కప్పుల రైస్ తీసుకున్నాను కాబట్టి 4 కప్పుల నీళ్లు పోస్తున్నాను. ఇదే మీరు ప్రెషర్ కుక్కర్లో అయితే 2 కప్పుల బియ్యానికి 3 కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. అది కూడా అరగంట సేపు నానబెట్టిన బియ్యం అయితేనే. బాస్మతి రైస్ త్వరగానే కుక్ అయిపోతుందండి, అందుకనే నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో చేయట్లేదు. ఈ మొత్తం ఒకసారి బాగా కలపండి. ఈ స్టేజ్లోనే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. కొద్దిగా వాటర్ టేస్ట్ చేస్తే తెలిసిపోతుంది. సాల్ట్ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి. పొరపాటున సాల్ట్ ఎక్కువైనా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే సాల్ట్ ఎక్కువైన దాన్ని బట్టి రైస్లోని వాటర్ కొద్దిగా తీసి ఎంత వాటర్ అయితే తీసామో అదే క్వాంటిటీ నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే మరో కప్పు నార్మల్ వాటర్ యాడ్ చేసి ఆ వాటర్కి సరిపడా రైస్ని యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా మీ వీలుని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిపైన మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ 10 నిమిషాల తర్వాత రైస్ని ఒకసారి జాగ్రత్తగా కలుపుతున్నాను. మళ్ళీ మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుంది. మొత్తం 20 నిమిషాల తర్వాత ఘుమఘుమలాడిపోయే తెలంగాణ స్పెషల్ బగారా అన్నం రెడీ. ఈ రైస్ ఎంత సింపుల్గా చేసుకోవచ్చో అంతే టేస్టీగా కూడా ఉంటుంది. తెలంగాణలో ఏ ఫంక్షన్స్ అయినా ఫెస్టివల్స్ అయినా ఇది కంపల్సరీ చేస్తారు, చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.